ఎస్టీఆర్ న్యూస్ వార్తలు చదువుతుంది మీ మాధురి. ప్రజా ప్రభుత్వంలో అందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ అర్బన్ మండలానికి చెందిన 79 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను క్యాంపు కార్యాలయంలో అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో పాటు రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇచ్చామని, సన్నవడ్లు పండించిన రైతులకు బోనస్ ఇచ్చామని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనిత మధుసూదన్ రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షబీర్ అహ్మద్, ఐఎన్టీయూసీ రాములు యాదవ్, పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు అజ్మత్ అలీ, అవేజ్, సంజీవ్ రెడ్డి, ప్రవీణ్ కుమార్, అబ్దుల్ హక్, దేవేందర్ నాయక్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు హనుమంతు, చిన్న, ప్రశాంత్, తిరుమల వెంకటేష్, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు. మీ ఎస్టీఆర్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. దయచేసి చెక్కులు తీసుకున్న వాళ్ళందరూ తమ తమ స్నానాలు కూర్చోవాలి. లాస్ట్ చెక్కులతో గౌరవ ఎమ్మెల్యే గారితో ఒక ఫోటో దిగాలి, గ్రూప్ ఫోటో. చెక్కులు తీసుకున్న వాళ్ళు దయచేసి ఇంట కూర్చోవాలి, ఎవరు వెళ్ళకూడదండి. ఆలి అంజమ్మ, వేరేరు ప్రభావతి, వార్డ్ నంబర్ 12, బి బాల, జరుగు చిన్న రాములమ్మ, డి అనిత, వార్డ్ నంబర్ 16, కాటన్ సుజాత, అమృతమ్మ, భూత్పూర్ అమృతమ్మ, అండేకర్ యాదాబాయి, అంజమ్మ, వార్డ్ నంబర్ 28, భూత్పూర్ అమృతమ్మ, ఎం జోష్న, బండిగే జ్యోతి, గడిగే రేణుక, వార్డ్ నంబర్ 31, జి గౌతమి, జి సరస్వ, శకుంతల, ఎం సంగీత, జి మేఘమాల, ఎం సురేఖ, పద్మ, మండే మాధవి, వి చంద్రకళ, వి దివ్య, న్యూ మోతీనగర్, వార్డ్ నంబర్ 35, సంజయ్, యు నందిని, రలగొండు, పిట్టల జయమ్మ, కాసు శ్యామల, కాసు అపూర్వ, రాజేంద్ర నగర్, కె భావన, కర్ణె విజయలక్ష్మి, కె రమ్య, టిడి గుట్ట, సి భార్గవి, ఝాన్సీ నగర్, నూనెపల్లి సౌమ్య, నూనెపల్లి గట్టపు గారి పారిజాత, గట్టపు గారి కె భార్గవి, గంగావమ, కె భార్గవి. జై కాంగ్రెస్ నాయకత్వం, రేవంత్ రెడ్డి గారికి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం. 79 మంది మన పట్టణంలోని మహిళలకు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 1179 కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇక్కడికి పిలిచి క్యాంప్ ఆఫీస్లో ఇవ్వడం జరిగింది. ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా కళ్యాణ లక్ష్మి ఎప్పటికప్పుడు మేము క్లియర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆడపిల్ల పెళ్లి చేయడం అనేది ఎంత కష్టమో మాకు తెలుసు. చాలా కష్టాలు నష్టాలు కోర్చి మన ఇంట్లో ఆడపిల్లకు పెళ్లి చేసుకుంటాం. ప్రభుత్వం తమ వంతు సహాయంగా ఆ పెళ్లి ఖర్చులో కొంత భాగం వాళ్లకు మళ్ళీ 1,116 తిరిగి ఇస్తూ ఉన్నాం. ఇది నిరంతరం సాగే ప్రక్రియ. మన మహబూబ్నగర్ పట్టణంలో, నియోజకవర్గంలో అందరూ కూడా పేదవారు ఈ సదుపాయాన్ని, సౌకర్యాన్ని ఉపయోగించుకుంటూ ఉన్నారు. అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఆన్లైన్లో వస్తున్న ఎంట్రీలను చూసి ప్రతి 2 నెలలకు ఒకసారి ఆ లిస్ట్ అవుట్ చేసి ఎంక్వైరీ చేసుకొని నా దగ్గరికి లిస్టు పంపిస్తే వాటన్నిటిని చెక్ చేసి నేను ఈ కళ్యాణ లక్ష్మి చెక్కులను రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. దీనివల్ల పేద కుటుంబాల్లో చాలా ఉపయోగం జరుగుతూ ఉంది. పెళ్లిళ్లకు చాలామంది అప్పులు చేస్తారు. సో దాంట్లో అప్పులు చేసిన వాళ్ళకు కూడా ఈ ₹1,00,000 వాళ్ళకి ఇస్తే అప్పులో కొంత భాగం తీరుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుంది. ఈ కళ్యాణ లక్ష్మి చెక్కులు తీసుకున్న ప్రతి తల్లి మమ్మల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తుంది. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.